తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాలలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సురేఖ గారు బయట వాళ్ళకి ఏంటో తెలుసు, కానీ లోపల ఉన్న వాళ్ళకి ఇలా అని తెలుసు కాబట్టి ముందే అడ్వాంటేజ్ తీసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని జరిగినవి కూడా మనం చూసాం. ఆ టైంలో పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుందా, లేకపోతే ఢీ కొట్టే శక్తి ఉన్నా కానీ ఎందుకులే అని సైలెంట్ అవుతారా, లేకపోతే వెనక నుంచి గోతులు తీసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా రాజకీయాల్లో? ఒకప్పుడు నేను ఏదైనా కూడా ఓపెన్గా ఎదుర్కొనేదాన్ని. అప్పుడున్న రాజకీయాల్లో అంటే బాగా వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉండేది. ఓకే, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనకు ఉన్న అంటే హైకమాండ్ నుంచి ఉన్న ఆదేశాలు ఏంటి అంటే ఏదున్నా 4 గోడల మధ్యలో మాట్లాడాలి, నలుగురిలో మాట్లాడొద్దు అనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏదన్నా ఉంటే ఎవరితోటైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటాం, అంతేగాని బయట మీడియా పరంగా బయటపడాలనేది మానేసాము. ఓకే, ఎందుకు అనంటే హైకమాండ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంటర్నల్గానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళ ద్వారానే మాట్లాడడం జరుగుతుంది. పెయిన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము ఒక ఈ రేంజ్కి రావడానికి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి చేయబట్టి మేము సామాన్య కార్యకర్త స్థాయికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ స్థాయి నుంచి మళ్ళీ 15 సంవత్సరాలకు మళ్ళీ సేమ్ స్థాయికి వచ్చాము. అంటే మళ్ళీ అంటే ఆయన వల్లనే కదా మినిస్టర్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది, మమ్మల్ని ఆయన వెనకాలనే తిరుగుతున్నాం. అప్పుడే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆయన జైల్లో ఉన్నాడు, తనకి ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను, అప్పుడు ఎమ్మెల్సీ అన్న ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. తర్వాత ఈ ఉద్యమం వచ్చే వరకు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ ఒపీనియన్ ప్రజలకు అవసరం. అప్పుడు అడిగినప్పుడు మేము కొంతమంది, రాజ్ ఠాకూర్, మేము, కేకే మహేందర్ రెడ్డి, కొంతమంది ఒక 10 మంది వరకు ఉండేవాళ్ళము. మేము డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే లోపల నుంచి ఆయన ఒకటే మాట చెప్పి పంపాడు, వాళ్ళు ఏం మాట్లాడినా మీరు ఒకటే మాటకు కట్టుబడండి, మేము యునైటెడ్ ఆంధ్రాకే స్టాండ్ అవుతాము, ఇంకా దేనికి స్టాండ్ కామని చెప్పి 2 రోజులు చర్చలు జరిగాయి వాళ్ళ ఇంట్లో. దాదాపు 3-4 గంటల సేపు కూర్చున్నాము. మేము ఒకటే అన్నాము, మేము దానికి తెలంగాణకు సపోర్ట్ అని మీరు చెప్పకండి, అట్లీస్ట్ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము అడ్డు చెప్పమని అట్లా చెప్పితే సరిపోతుంది, మాకు మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసి. కానీ లేదు ససేమిరా, మేము లేదు చెప్పేది లేదు, మేము సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంటాము అని అన్నారు. అది అందుకు మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఏ కారణం లేకుండా పార్టీలోంచి బయటికి రావడం కూడా పద్ధతి కాదు. ఒకవేళ ఆయన ఆ నినాదం తీసుకున్నా అందులోనే ఉండాల్సి వచ్చి ఇంకా అసలు మా మొత్తానికే మా రాజకీయ చేశారు. అవును, కానీ ఇక బయటకు వచ్చేసినాము ఆ రీజన్ తోటే. మరి ఒక పక్క ఉద్యమం నడిచినప్పుడు ఒక తెలంగాణ సంబంధించిన బిడ్డలమై ఉండి మేము సమైక్యాంధ్ర అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆయన వెనకాల నడవడం అనేది పద్ధతి కాదు. మా తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా ఉండడానికి మేము రాజీనామా చేసి రావడం జరిగిందని చెప్పి అప్పటి నుంచి మేము వచ్చేసినాం. కానీ సురేఖ గారు, ఇప్పుడు అసలు మనం ప్రేమించే వ్యక్తే చనిపోయారు. రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే పదవిని మించిన గొప్ప అవకాశం ఇంకేది ఉండదు. అలాంటిది మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనుకుంటా అప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. రాజశేఖర రెడ్డి గారే వెళ్ళిపోయారు కదా, జగన్ కోసం మనం ఎందుకు రావాలి, మనం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, అవసరమా మనకి అని కొంచెం కూడా అనిపించలేదు. ఎందుకంటే అన్న అంటే అంత అభిమానం, అన్న ఫ్యామిలీ అంటే అంత అభిమానం. కానీ ఎప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డితో మేము కోఆర్డినేట్ అవ్వలేదు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఆయన్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు. చేసుంటే బహుశా ఆయన మెంటాలిటీ స్టడీ చేసేవాళ్ళే. మేము ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి అతనిలాగానే సైకాలజీ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆయన కొంచెం డిఫరెంట్ అనేది తర్వాత తెలిసింది. మీరు పర్సనల్గా అంటే ఇక ఇది తర్వాత ఆయన వెనకనే ఉన్నాం కదా మొత్తం కంప్లీట్గా. ఆయన ఇదే ఎప్పుడు తెలిసింది మీకు అసలుకి? ఏదో ఒకటి మీరు అడిగినప్పుడే కదా ఓపెన్ అయ్యేది కూడా. అవునవును, అదే మేము వెళ్ళడము కలవడం చేసినాకనే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము. అప్పుడు ఓటింగ్ ఒకటి వచ్చింది కదా మనకి, ఇట్లా వేరే పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వ్యతిరేకంగా ఓటేసాము. 16 మంది అటువైపు వాళ్ళు, నేను ఇటు ఒక్కదాన్ని వేస్తే అప్పుడు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే విప్ ఇచ్చారు కాబట్టి విప్ని యాడ్ చేశామని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇక పార్టీ సస్పెండ్ చేసేసింది. ప్లస్ అప్పుడు అటు వాళ్ళ దిక్కే తిరుగుతూ ఉంటే
మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్. అప్పుడు మీకు తెలుసు తెలంగాణలో ఒకటి, అటువైపు 16 ఎలక్షన్స్. అవును. ఇది నాది చాలా టైట్ ఉండే పొజిషను. నేను ఒక 1500 ఓట్లతో ఓడిపోయాను. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా మొత్తం అందరూ కూడా మా కాన్స్టిట్యున్సీ మీద కూర్చున్నారు. ఇంకా 200 మంది ఒక్కొక్క ఊరిలో కూర్చొని, ఊరికి ఒక ఎమ్మెల్యే చొప్పున కూర్చొని నన్ను ఓడించాలని చెప్పి బాగా ప్రయత్నం చేశారు. కానీ పబ్లిక్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. తెలంగాణ వద్దామంటే మాకు తెలంగాణ కావాలి, కానీ ఆమె కావాలి మాకు. ఈ సంవత్సరం ఆమెకి వేస్తాము, నెక్స్ట్ టైం తెలంగాణకి వేస్తాము. ఆమె మా ఇంటి ఆడబిడ్డ, మాకు మంచి అయినా చెడైనా వస్తుంది, ఆమెకు మేము ఈ ఒక్కసారి వేస్తామని చెప్పి వేస్తే, ఆ మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ ప్యాటర్న్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది వన్ సైడ్ పడుతున్నాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి ఏమంటే టీఆర్ఎస్ నుంచి పై హైకమాండ్ నుంచి వీళ్ళకు హరీష్ రావు వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. మళ్ళీ కాంగ్రెస్ నుంచి మన వెంకటరమణారెడ్డి ఉండే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. వీళ్ళకి ఫోన్స్ వచ్చినాయి అన్నట్టు, మీరు కారు అదే మన చేతి గెలుస్తలేదు, సైకిల్ గెలుస్తలేదు, మనం కార్కి వేయాలి ఓటు. ఎందుకంటే ఫ్యాన్ అనేది గెలవద్దు, మళ్ళీ అక్కడ ఉనికి రావద్దు, వస్తే మళ్ళీ దెబ్బతింటుంది, ఉద్యమం దెబ్బతింటుంది అని చెప్పేసి వీళ్ళందరూ పూనుకొని మధ్యాహ్నం తర్వాత మెయిన్ లీడర్స్ వాళ్ళందరూ ఉంటారు కదన్న చాలామంది, వాళ్ళందరూ మెసేజ్లు పెట్టుకొని మొత్తం క్రాస్ ఓటింగ్ చేశారు. అందుకే జస్ట్ 1500 ఓట్లు, నాకు ఒక 800 ఓట్లు వస్తే నేను గెలిచేదాన్ని. అయితే నేను అసలు అప్పుడున్న మూమెంట్కి ఒక 30-25 వేల ఓట్ల డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా. కానీ జనాలు మాత్రం మంచి అభిమానంతో వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేశారు. వాళ్ళు డబ్బులు ఎక్కువ పంచినా కూడా. అప్పుడు నాకు బయటకు వచ్చినాక ఓడిపోయినా అని బాధపడలే, నేను చాలా గర్వపడ్డా. ఎందుకు అనంటే మా అభిమానం ఇంత ఉందా, అసలు మా కొండా దంపతులు అంటే ఇంత అభిమానం ఉందా అంటే. ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్లలో తెలిసేది కాదు కదా, ఇండిపెండెంట్గా ఒక్కటే ఎలక్షన్ అయ్యే వరకు తెలంగాణలో దాన్ని అసలు ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలిసింది. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు. ఒక ఆమె దగ్గరికి వెళ్తే, నువ్వు ఓటేస్తావా అమ్మ అంటే, నీకేస్తా బిడ్డ, నేను హాస్పిటల్లో ఉంటే నాకు వచ్చి 2000 ఇచ్చి వెళ్ళావు నువ్వు, నాకు పిల్లి గారిస్తే నా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులతో మందులు కొనుక్కొని నేను బతికినా అని చెప్పేసి. ఒక ఆమె ఏమో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు లేదు ప్రచారానికి, పక్క ఊర్లో అయ్యేటప్పుడు వచ్చింది. నేను కింద దిగి నడిచెళ్తుంటే నాకు ఎదురొస్తూ ఉంది, సురేఖ వేది అనుకుంటూ వస్తుంటే, నేనే అమ్మ సురేఖ, నువ్వా బిడ్డ, నువ్వే గెలుతావు బిడ్డ, నీకే ఓటేస్తా, ఏ ఊరవ్వ అంటే పక్క ఊరు పేరు. అదేంది నిన్న నేను అక్కడికి వచ్చినా కదా అంటే, నేను అప్పుడు లేని బిడ్డ, అందుకే చూసిపోదామని ఇక్కడ దానికి వచ్చిన, నేను చచ్చిపోతే నన్ను కాలేయడానికి నువ్వు రావాలి కదా, అందుకే నీకేస్తా అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద మనిషి, ఆయన తాడు పేనుకుంటా నా మొహం కూడా చూస్తలేడు. తాత నీ ఓటు ఎవరికి అని అన్నా. ఇంకెవరికి, కొండ సురేఖకి వేస్తా అన్నాడు. అంటే కొండ సురేఖ గుర్తు మారింది కదా తాత అన్న. కొండ సురేఖ ఏ గుర్తుకు నిలబడితే నేను ఆ గుర్తుకి వేస్తా అన్నాడు. అప్పుడు నేనే తాత కొండ సురేఖనంటే, నువ్వా బిడ్డ గెలుతావు పో, నీకు ఏ రంది లేదు, మేము ఉన్నాం, మేము వేస్తాం. ఇట్లాంటి అనుభవాలు. ఒక ఆమెమో మాకు మనమడు 21st డేకి వచ్చి ఉయ్యాలు వేసామని, ఒక ఆమెమో నా బిడ్డ శారీ ఫంక్షన్కి వచ్చి, అంటే నాకు ఏంటంటే ఊర్లలో వాళ్ళు కొంచెం లేట్గా తయారవుతారు కదా, ఇన్ టైంలో నేను పోయే వరకు రాకపోతే లోపలికి వెళ్ళిపోయి పిల్లల్ని తయారు చేయడం, పెళ్లి పిల్లల్ని తయారు చేయడం, వాళ్ళకి జడలు వేయడం, చీరలు కట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తా అన్నట్టు. నేను వాళ్ళు నా బిడ్డకు జడేసినావు, నువ్వు నా బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు వచ్చి జడేసినావు, లేకపోతే పెళ్లి కూతురు నా బిడ్డ పెళ్ళికి చీర కట్టినావు, ఇట్లాంటివన్నీ చెప్తుంటే, చనిపోయినప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చినావు, ఇవి చెప్తుంటే నేను అనుకున్న ప్రజలు గుర్తుపెట్టుకోరు కావచ్చు అనుకున్నా. కానీ అప్పుడు అర్థమైంది, అంటే మనం ఇచ్చిన, అంటే హెల్ప్ చేసిన కుటుంబం అనేది ఎప్పుడూ మర్చిపోదు అని చెప్పేసి. అట్లా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అంతకుముందు మా ఆయన డబ్బులు ఇవ్వమంటే ఈయనేంటి ఊరికే పంచమంటున్నాడు అనుకునేది. అప్పటి నుంచి మా ఆయన 1000 ఇవ్వమంటే 2000 ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. అంటే దాని ఎఫెక్ట్ అనేది ప్రజల్లో ఉంటుంది, వాళ్ళు మర్చిపోలేరు అని చెప్పేసి. నిన్న వెళ్ళాను ఒక మెటర్నిటీ హాస్పిటల్, 2 పిల్లలు కవల పిల్లల్ని ఇద్దరిని ఇట్లా ఎత్తుకుంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ సంతోషపడుతున్నారు. నా మన్మరాళ్ళు ఎంత అదృష్టవంతులు, మా మేడం చేతిలోకి పోయారు, మా మేడం ఎత్తుకుంది అని చెప్పి. అంటే చాలా అభిమానం ఉంటుంది మహిళలలో, ఇంకెక్కువగా ఉంటుంది నా మీద అభిమానం. ఎందుకంటే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను.
ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే చాలా అంటే ఇక పోగానే హత్తుకుంటారు వాళ్ళ బలం మన దగ్గర ఉండదు. అవును. విడిపించుకుందామన్నా విడిపించుకోలేము, అంత గట్టిగా హక్ చేసుకుంటారు వాళ్ళు. కానీ కొండా సురేఖ గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. ఏది హ్యాపీనెస్? ఒక కుటుంబం, నా వాళ్ళు, ముఖ్యమంత్రి కూడా నా అన్నలాగా అనిపించిన పర్సన్ అంటే ఎవరని చెప్తారు? అంటే ఇద్దరికి ఏం డిఫరెన్స్ చెప్తారు అసలు మీరు? అంటే రాజశేఖర్ అన్న మెంటాలిటీ వేరు. రాజశేఖర్ అన్న అంటే ఆయన ఓపెన్ హార్టెడ్, బాగా ఎక్స్పీరియన్స్డ్, ప్లస్ మా కుటుంబంతో ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గర మాకు కొంచెం స్వాతంత్రం ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి. కొంచెం రేవంత్ అన్న అంటే అంత స్వాతంత్రం ఉండదు, కానీ అడుగుతాము, మేము ఏమైనా అడుగుతాం. కానీ రాజశేఖర్ అన్న అడిగినంత స్వతంత్రంగా రేవంత్ అన్నను అడగడం కొంచెం అది ఇబ్బందే మనకు. కానీ తప్పదు, మనమే ఎన్నుకున్నాము, మన పార్టీని గెలిపించాడు. ఈరోజు సీఎం కావాలని కోరుకున్న దాన్ని నేను, పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్న దాన్ని నేను. కాబట్టి అడుగుతాము, అన్నీ కూడా అడుగుతాము, కానీ అంత ఫ్రీగా అడగలేము కొంచెం, అంతే తప్పితే. అన్న కూడా మంచోడు, ఏది కావాలన్నా చేస్తాడు, కాదు అనడు, ఆఫీసర్స్కు చెప్తాడు, ఏదున్నంటే కూడా చెప్పమంటాడు. అట్లేం లేదు, కానీ అట్లా సైకలాజికల్ అంతే, కానీ మాకేం డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. ఓకే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.